హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది నాలెడ్జ్ స్క్రిప్చర్. ఈ వీడియోలో నేను కరెంట్ అఫైర్స్కు సంబంధించినటువంటి 2024 ఒలింపిక్ క్రీడలు ప్యారిస్లో జరిగాయి కదా, వాటి గురించి వివరిస్తాను. దీని యొక్క మస్కెట్, మోటో, కొత్తగా చేర్చబడిన క్రీడ ఏంటో ఇందులో వివరిస్తాను. 2024 వేసవి ఒలింపిక్స్ను ఏ దేశం నిర్వహించింది? రైట్ ఆన్సర్ ఈస్ ఫ్రాన్స్ దేశం నిర్వహించింది. ఈ ఒలింపిక్స్ను 2024 సమ్మర్ ఒలింపిక్స్ లేదా 2024 వేసవి ఒలింపిక్స్ లేదా ప్యారిస్ ఒలింపిక్స్ 2024 అని కూడా అంటారు. దీని యొక్క ఎడిషను 33వది. ఇవి జరిగిన లొకేషన్ ఎక్కడంటే ప్యారిస్, ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఒక నగరం ప్యారిస్లో ఈ ఒలింపిక్ క్రీడలు 2024 జరిగాయి. దీని యొక్క ప్రారంభ తేదీ 26 జూలై 2024. దీని యొక్క ముగింపు తేదీ 11 ఆగస్టు 2024న ముగించారు. ఇందులో పాల్గొన్న మొత్తం క్రీడలు 32. దీని యొక్క మస్కెట్ ఫ్రిజియన్ క్యాప్. దీని యొక్క మోటో గేమ్స్ వైడ్ ఓపెన్. ఇందులో చేర్చబడిన ఒక కొత్త క్రీడ బ్రేక్ డాన్సింగ్. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో ఎక్కువ పథకాలు పొందిన దేశం ఏది? రైట్ ఆన్సర్ USA. ఇప్పుడు 2024 ప్యారిస్ ఒలింపిక్ క్రీడల్లో ఏ దేశం ఏ స్థానాల్లో నిలిచాయో ఇప్పుడు చూద్దాం. మొదటగా USA గోల్డ్ 40, వెండి 44, కంచు 42, మొత్తంగా 126 పథకాలతో USA మొదటి స్థానంలో నిలిచింది. 2 చైనా గోల్డ్ 40, వెండి 27, కంచు 24, మొత్తంగా 91 పథకాలతో రెండవ స్థానంలో నిలిచింది. 3 జపాన్ గోల్డ్ 20, వెండి 12, కంచు 13, మొత్తంగా 45 స్థానాలతో మూడవ స్థానంలో నిలిచింది. 4 ఆస్ట్రేలియా గోల్డ్ 18, వెండి 19, కంచు 16, మొత్తంగా 53 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఇక భారతదేశం పోయిన టోక్యో ఒలింపిక్స్లో 7 పథకాలతో 48వ స్థానంలో నిలిచిన ఇండియా ప్రస్తుతం ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో 6 పథకాలతో 71వ స్థానంలో నిలిచింది. గోల్డ్ 0, వెండి 1, కంచు 5 పథకాలతో మొత్తంగా 6 పథకాలతో ఇండియా 71 స్థానంలో నిలిచింది. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో ఉమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఈవెంట్లో మను భాకర్కు ఏ మెడల్ వచ్చింది? రైట్ ఆన్సర్ ఇస్ కంచు అంటే కాంస్యం మెడల్ వచ్చింది. మను భాకర్ ఈమె ఇండియన్ షూటర్గా ఒలింపిక్ క్రీడల్లో పార్టిసిపేట్ చేశారు. ఈమె స్టేటు హర్యానా. మెడల్ వచ్చి కంచు అంటే కాంస్యం మెడల్ సాధించింది. ఒలింపిక్స్లో షూటింగ్లో పథకం సాధించిన తొలి భారతీయ మహిళగా మను భాకర్ నిలిచారు. ఉమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ వైజే ఓహ్ సౌత్ కొరియా నుంచి, వెండి మెడల్ వైజే కిమ్, ఇది కూడా సౌత్ కొరియా నుంచే. మూడవది కాంస్యం మను భాకర్ ఇండియా నుంచి మెడల్స్ సాధించారు. మను భాకర్ మరియు శరత్జోత్ సింగ్ కలిసి 2024 ఒలింపిక్స్లో ఏ మెడల్ సాధించారు? రైట్ ఆన్సర్ ఈస్ కాంస్యం. మను భాకర్ మరియు శరత్జోత్ సింగ్ ఇద్దరూ కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్యం పథకాన్ని సాధించారు. స్వప్నిల్ కుశాలే 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో ఏ పథకాన్ని సాధించాడు? రైట్ ఆన్సర్ ఇస్ కాంస్యం. షూటింగ్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్లో స్వప్నల్ కుశాలేకు భారత్ తరపున కాంస్యం లభించింది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లో గోల్డ్ మెడల్ వైకే లియూ చైనా నుంచి,
వెండి ఎస్ కులీష్ ఉక్రెయిన్ దేశం నుంచి, 3 కాంస్యం ఎస్ కుశాలే మన భారతదేశం నుంచి లభించింది. వీరు మహారాష్ట్రకు చెందినవారు. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో హాకీ మెన్స్ ఈవెంట్లో కాంస్య పథకాన్ని సాధించిన దేశం ఏది? రైట్ ఆన్సర్ ఇస్ ఇండియా. 2020 జపాన్ టోక్యో నగరంలో జరిగిన ఒలింపిక్స్లో ఇండియా కాంస్య పథకాన్ని సాధించింది. అప్పుడు 7 పథకాలు సాధించి 48వ స్థానంలో నిలిచిన ఇండియా ప్రస్తుతం 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస్య పథకాన్ని సాధించింది. ఇప్పుడు 6 పథకాలతో 71వ స్థానానికి పడిపోయింది. ఇండియన్ మెన్స్ హాకీ టీం కెప్టెన్గా హర్మన్ ప్రీత్ సింగ్. ఇందులో గోల్డ్ మెడల్ నెదర్లాండ్స్ గెలవగా వెండి జర్మనీ దేశం గెలిచింది. 3 కాంస్య పథకం మన ఇండియా సాధించింది. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా మెన్స్ జావెలిన్ త్రో ఈవెంట్లో ఏ పథకాన్ని సాధించారు? రైట్ ఆన్సర్ ఈస్ వెండి పథకం. నీరజ్ చోప్రా ఇండియన్ జావెలిన్ థ్రోయర్ 2020లో 87.58 మీటర్ల డిస్టెన్స్తో గోల్డ్ మెడల్ సాధించారు. ప్రస్తుతం 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో 89.45 మీటర్ల డిస్టెన్స్తో వెండి పథకాన్ని సాధించారు. ఇతని యొక్క కొన్ని రికార్డ్స్ ఇప్పుడు చూద్దాం. 2022 పావో నూర్మి గేమ్స్లో వెండి పథకాన్ని సాధించారు. 2022 వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో వెండి పథకాన్ని సాధించారు. అదేవిధంగా 2022లో డైమండ్ లీగ్లో కూడా ఇతను గోల్డ్ మెడల్ సాధించారు. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ ఏ నదీం పాకిస్తాన్ నుంచి, డిస్టెన్స్ 92.97 మీటర్లు. వెండి పథకం ఎన్ చోప్రా ఇండియా నుంచి 89.45 మీటర్ల డిస్టెన్స్తో గెలిచారు. 3 కాంస్యం ఏ పీటర్స్ గ్రెనడా దేశం నుంచి 88.54 మీటర్ల డిస్టెన్స్తో గెలిచారు. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో అమన్ సెహ్రావత్ కాంస్య పథకాన్ని ఏ ఈవెంట్లో గెలుచుకున్నారు? రైట్ ఆన్సర్ ఇస్ రెజ్లింగ్లో. అమన్ సెహ్రావత్ కంట్రీ ఇండియా. ఫ్రీ స్టైల్ రెజ్లర్ 57 కేజీల ఈవెంట్లో 13.5 పాయింట్లతో దరియన్ టోక్రజ్ పూర్టోరికాను ఓడించి కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు. ఫ్రీ స్టైల్ 57 కేజీల ఈవెంట్లో గోల్డ్ మెడల్ ఆర్ హిగుచి జపాన్ దేశం నుంచి, వెండి ఎస్ లీ యుఎస్ఏ నుంచి, కాంస్యం ఏ సెహ్రావత్ ఇండియా నుంచి గెలుపొందారు. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో ఎవరిపైన అనర్హత వేటు విధించారు? రైట్ ఆన్సర్ ఈస్ వినేష్ పొగాట్. వినేష్ పొగాట్ రెజ్లర్ ఇండియా. డిస్క్వాలిఫై ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో డిస్క్వాలిఫై అయ్యారు. రీజన్ 100 గ్రాముల బరువు ఎక్కువ ఉండడంతో వీరిని ఆ ఈవెంట్ నుంచి డిస్క్వాలిఫై చేశారు. 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు టార్చ్ బేరర్గా ఎవరు ఎంపికయ్యారు? రైట్ ఆన్సర్ ఈస్ అభినవ్ బింద్రా. 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు క్వాలిఫై అయిన మొదటి ఇండియన్ మేల్ రెజ్లర్ ఎవరు? రైట్ ఆన్సర్ ఈస్ అమన్ సెహ్రావత్. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో ఇండియా యొక్క ఘనత ఏంటో ఇప్పుడు చూద్దాం.
16 స్పోర్ట్స్లలో పార్టిసిపేట్ చేసింది. 117 మంది పాల్గొన్నారు. ఫ్లాగ్ బేరర్ ఓపెనింగ్కు పివి సింధు మరియు శరత్ కమల్ ఉన్నారు. ఫ్లాగ్ బేరర్ క్లోజింగ్కు మనుభాకర్ మరియు పిఆర్ శ్రీజేష్ ఉన్నారు. ఇండియా యొక్క మొత్తం మెడల్స్ గోల్డ్ 0, సిల్వర్ 1, కాంస్యం 5, మొత్తం 6. ఒలింపిక్స్ గురించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఇప్పుడు చూద్దాం. ఆధునిక ఒలింపిక్ క్రీడలు ఏ సంవత్సరంలో జరిగాయి? ఆన్సర్ 1896 ఏథెన్స్ గ్రీసులో జరిగాయి. ఆధునిక ఒలింపిక్ క్రీడల పితామహుడిగా ఎవరు ప్రసిద్ధి చెందారు? ఆన్సర్ పియరే డి కౌబర్టిన్. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ లౌసన్నే, స్విట్జర్లాండ్లో ఉంది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏది? ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్. ఒలింపిక్ గేమ్స్ సింబల్స్లో ఉన్న 5 రింగులు వేటిని సూచిస్తాయి? ఆన్సర్ 5 ఖండాలను సూచిస్తాయి. బ్లూ కలర్ యూరోపియన్, ఎల్లో ఆసియా, బ్లాక్ ఆఫ్రికా, రెడ్ అమెరికా, గ్రీన్ ఆస్ట్రేలియాను సూచిస్తాయి. ఒలింపిక్స్ యొక్క కొత్త మోటో సిటిఎస్, అల్టియస్ ఫార్టియస్ కమ్యూనిటర్. దీని అర్థం ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్, టుగెదర్. మోటోలో ఉన్న కమ్యూనిటర్ అనే పదాన్ని 2021లో చేర్చారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.